అండి నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రస్ క్రాఫ్ట్స్ అండ్ జ్యువెలరీ. ఈరోజు ఇంకో బ్యాంగిల్ సెట్ మేకింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసానండి. సో ఇప్పుడైతే కనుక ఇదైతే నాకు ఆర్డర్ వచ్చిన బ్యాంగిల్ సెట్ అండి. సో ఇదైతే మేకింగ్ అనేది నేను ఇప్పుడు మీకు షేర్ చేయబోతున్నాను. సో ఈ బ్యాంగిల్ సెట్ కోసం అయితే నేను రెడ్ గ్లాస్ బ్యాంగిల్స్ అయితే యూజ్ చేశాను అండి. పెద్ద బ్యాంగిల్కి ఏమో 4 గ్లాస్ బ్యాంగిల్స్ అనేది అయితే అటాచ్ చేసేసి ర్యాపింగ్ అయితే చేశాను మెరూన్ కలర్ సిల్క్ థ్రెడ్తో. అండ్ సింగిల్ మాత్రం సింగిల్ అయితే తీసుకున్నాను అండి. దానికైతే ఏం డిజైన్ అయితే చేయలేదు, ఓన్లీ ప్లెయిన్ బ్యాంగిల్స్లో అయితే ఉంచేసాను. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి, ఏ విధంగా నేను మేకింగ్ అనేది చేశాను అనేది. సో చూస్తున్నారు కదండి, మీకు ఈ బ్యాంగిల్ సెట్ అనేది మీకు నచ్చినట్లయితే కనుక ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో అయితే మీరు చెప్పండి. మీరు కామెంట్ అయితే చేస్తే నేను ఇలాంటి మరికొన్ని ఐడియాస్తో నేను మీకు వీడియోస్ అనేది షేర్ చేస్తాను. ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో చెప్పాను కదండి, 4 బ్యాంగిల్స్ అయితే నేను అటాచ్ చేసేసుకొని పక్కన పెట్టానండి. దీనికోసం అయితే మెరూన్ సిల్క్ థ్రెడ్ అయితే నేను తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ర్యాపింగ్ అయితే చేసుకోవాలండి. ఫస్ట్ నేనైతే ఇవి పెద్ద బ్యాంగిల్కి అయితే 45 స్టాండ్స్ అయితే తీసుకున్నానండి. సింగిల్ బ్యాంగిల్కి అయితే కనుక 25 to 30 అయితే తీసుకోవచ్చండి. నేనైతే 25 యూజ్ చేస్తాను. అండ్ టూ బ్యాంగిల్స్ అయితే సెట్ చేస్తే కనుక వాటికైతే 35 అలా తీసుకుంటాను. వీటికైతే నేను 45 అయితే తీసుకున్నానండి. సో మనం ఇలా తీసుకున్న తర్వాత అవి ఒకే దగ్గర ఉంచడానికి ఇలా గ్లూ అప్లై చేస్తే అవి అయితే అతుకుపోతుందండి, మనకి కొంచెం నీట్గా ఉంటుంది. సో ఇదైతే పక్కన పెట్టేసేయాలండి. కొంచెం ఒక 10 మినిట్స్ అలా ఆరితే కనుక మనకి నీట్గా ఉంటుంది. సో నెక్స్ట్ బ్యాంగిల్ అయితే తీసుకున్నానండి, పెద్ద బ్యాంగిల్. దానికైతే నేను 4 బ్యాంగిల్స్ ఆల్రెడీ అటాచ్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. అవి ఆరితే కనుక మనకి అటు ఇటు కదలకుండా చాలా నీట్గా ఉంటుంది. నేనైతే ఈ బ్యాంగిల్స్ అనేది అటాచ్ చేసి 1 అవర్ పక్కన వదిలేసానండి. సో మనకైతే ఇప్పుడు స్టిఫ్గా అయితే అతుక్కొనే ఉన్నాయండి. సో మనకి బ్యాంగిల్ అనేది అటు ఇటు కదలకుండా నీట్గా అయితే ఉంటుంది. సో బ్యాంగిల్కి నేనైతే గ్లో అప్లై చేశానండి. ఇలా అప్లై చేసిన తర్వాత సిల్క్ థ్రెడ్ అనేది అటాచ్ చేసి ర్యాపింగ్ అనేది చేయాలి. బ్యాంగిల్కి గ్లూ అనేది అప్లై చేసాం కదండి, దానికి మనం ఈ సిల్క్ థ్రెడ్ని కూడా అతికించేసి ఇది కూడా ఒక 10 మినిట్స్ నుండి హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసి ఆరిపోవాలండి. ఎందుకంటే మనం యూజ్ చేసింది గ్లూ కదండి, ఇది అయితే ఆరిపోతే కనుక మనకి థ్రెడ్ అనేది వచ్చేస్తుంది, నీట్గా అయితే రాదు. ఇప్పుడు ర్యాపింగ్ అయితే ఎలా చేయాలి అని అయితే నేను మీకు చూపిస్తానండి. ఆల్రెడీ మనం 45 స్టాండ్స్ అయితే తీసుకున్నాం కదండి, వాటిని అయితే కనుక ఆల్రెడీ అతికించాం కదా. సో మీరు వీడియోలో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నేను చెప్పేది కూడా వినండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్టే మనం బ్యాంగిల్కి అనేది యాడ్ చేసేటప్పుడు మన ఫింగర్స్తో ఆ థ్రెడ్ని, ఎందుకంటే స్టాండ్స్ అన్నీ ఒకదాని మీద ఒకటి రాకుండా, అంటే సిల్క్ థ్రెడ్ అనేది ఒకదాని మీద ఒకటి రాకుండా అంటే మందంగా అయిపోతుంది. సో ఆ విధంగా రాకుండా లైట్గా మనం ఫింగర్స్తో ప్రెస్ చేస్తూ నీట్గా అయితే ఈ విధంగా అయితే తీసుకురావాలండి. చూస్తున్నారు కదండి ఎంత తిన్నగా అయితే వస్తుంది అనేది. సో అలా అతికించేసిన తర్వాత ఒక 10 మినిట్స్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ పక్కన పెట్టేసుకుంటే కనుక మనకి థ్రెడ్ అనేది బ్యాంగిల్కి అటాచ్ కాకుండా అంటే అటు ఇటు జరగకుండా అయితే ఉంటుందండి. అలా మనం చేసేసుకొని ఈ విధంగా అయితే నేను ర్యాపింగ్ అయితే కంప్లీట్ చేసేసి పెట్టేసుకున్నాను బ్యాంగిల్స్ అన్నిటికీ. సింగిల్ బ్యాంగిల్కి అండ్ ఈ బ్యాంగిల్స్కి అయితే ర్యాపింగ్ అయితే చేసేసుకొని కంప్లీట్ చేసుకున్నానండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ బ్యాంగిల్ మీద అయితే మనం డిజైన్ ఎలా చేసాను అనేది నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. ఈ బ్యాంగిల్ డిజైన్ కోసం అయితే నేను రెడ్ కలర్లో స్క్వేర్ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నానండి. సో ఫస్ట్ ఈ బ్యాంగిల్ మేకింగ్ అనేది చూద్దాము. ఫస్ట్ నేనైతే ఈ విధంగా గ్లూ అనేది అప్లై చేస్తున్నానండి. నేను ఏ విధంగా గ్లూ అప్లై చేస్తున్నాను, కుందన్స్ ఎలా అతికిస్తున్నాను అనేది మీరు వీడియోలో చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఫస్ట్ అయితే నేను గ్లూ మిడిల్లో అప్లై చేశానండి. అప్లై చేసిన తర్వాత సేమ్ స్క్వేర్ షేప్లోనే రౌండ్గా అయితే అతికించేసానండి. నేను ఎలా అతికించాను అనేది మళ్ళీ ఒకసారి చూడండి. ఈ విధంగా గ్లూ అప్లై చేశానండి. దానికి స్క్వేర్ షేప్ లాగా ఈ విధంగా అయితే గ్లూ అనేది అప్లై చేస్తున్నాను. మీరు వీడియోలో చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుందండి నేనైతే ఏ విధంగా అతికేస్తున్నాను అనేది. సో ఈ విధంగా గ్లూ అనేది అప్లై చేసిన తర్వాత ఇప్పుడైతే నేను మిడిల్లో రెడ్ కలర్ స్క్వేర్ షేప్ ఉందని అయితే అతికిస్తున్నానండి. ఇప్పటి నుంచి మన డిజైన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ అయితే నేను రెడ్ కలర్ స్క్వేర్ షేప్ ఉందని అయితే ఆల్రెడీ తీసుకున్నాం కదండి, వాటిని అయితే కనుక ఇప్పుడు మిడిల్లో అతికిస్తున్నాను ఈ విధంగా.
మిడిల్లో అతికించేసిన తర్వాత నెక్స్ట్ మనం రౌండ్ షేప్ కుందన్స్ అయితే తీసుకొని డిజైన్ అయితే చేస్తామండి. ఈ విధంగా నేను రెడ్ కలర్ స్క్వేర్ షేప్ కుందన్ అయితే అతికించేసాను. సో ఇది మనం స్క్వేర్ తీసుకున్నాం కదండి, దీన్ని డైమండ్ లాగా నేను 4 స్టెప్స్ అనేది పెట్టేశాను. సో ఆ తర్వాత 4 మూలన 4 రౌండ్ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నానండి. ఇవైతే 3 mm కుందన్స్ అండి. వీటిని 4 మూలల 4 అతికిస్తున్నానండి. సో నేను ఏ విధంగా అతికిస్తున్నాను అనేది మీరు వీడియోలో చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుందండి, నేను చెప్పేది అర్థం చేసుకోవడం కంటే. ఈ విధంగా 4 మూలల మీరు కుందన్స్ అనేది అతికించేసిన తర్వాత వాటి మిడిల్లో కూడా ఈ కుందన్స్ మాత్రమే, రౌండ్ షేప్ కుందన్స్ మాత్రమే అతికిస్తున్నానండి. ఎందుకంటే మనకి అటు ఇటు జరగకుండా నీట్గా ఉంటుందని ఫస్ట్ నేను 4 మూలలా పెట్టేసిన తర్వాత మిడిల్లో అయితే అతికిస్తున్నానండి. ఇదైతే ఇలా అతికిస్తున్నానండి. అండ్ నా ఛానల్ అనేది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. ప్లీజ్ అండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నాకు కూడా కొంచెం మోటివేటెడ్గా ఉంటుంది. అంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలి, మంచిగా చేయాలి అనే మరిన్ని ఐడియాస్తో నేను మీకు వీడియోస్ అనేది షేర్ చేయగలనండి. నాకు కూడా కొంచెం మోటివేటెడ్గా ఉంటుందండి మంచి మంచి వీడియోలు చేయడానికి. సో ప్లీజ్ అండి, నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అనేది చేయగలనండి. ప్లీజ్ అండి. అండ్ నెక్స్ట్ మనం ఈ విధంగా గ్లో అయితే అప్లై చేస్తున్నాను అండి. 3 స్టెప్స్ అంటే ఒక ఫ్లవర్ లాగా అయితే అతికిస్తున్నాను. తర్వాత మిడిల్లో అయితే అతికిస్తున్నాను అండి. సో ఇవి అతికించిన తర్వాత ఆల్రెడీ మనం డ్రాప్ షేప్ కుందన్స్ అనేవి రెడ్ కలర్ అయితే, అది మెరూన్ కలర్ అయితే తీసుకున్నామండి. వాటిని ఈ విధంగా అయితే అతికిస్తున్నాను. ఇవైతే కనుక డ్రాప్ షేప్ అండి, మీరు చూస్తున్నారు కదండి. డ్రాప్ షేప్ కుందన్స్ అయితే తీసుకొని ఈ విధంగా అయితే అతికిస్తున్నాను అండి. ఫస్ట్ ఇటు సైడ్ అయితే అతికిస్తున్నానండి. అండ్ నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ కూడా ఇదే విధంగా డిజైన్ అయితే చేస్తానండి. మీరు నీట్గా అతికిస్తే కనుక ఫస్టే మీరు బ్యాంగిల్ అనేది అతికించేటప్పుడే నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ అతికిస్తే కనుక మనకి ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందండి. ఎందుకంటే ఫస్ట్ అతికించుకుంటే కనుక అప్పుడు కుందన్స్ అనేవి నీట్గా అతికించుకుంటే కనుక తర్వాత ఆ గ్లూ అనేది ఆరిపోయిన తర్వాత మనకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. సో డ్రాప్ షేప్ కుందన్స్ అనేవి ఫస్ట్ రెడ్ కలర్ అతికించాను కదండి. నెక్స్ట్ నేనైతే ఇది వైట్ కలర్ కుందన్ అయితే తీసుకున్నానండి. ఇది కూడా డ్రాప్ షేప్ కుందన్ అయితే తీసుకున్నాను. దానికి పైన రౌండ్ షేప్ కుందన్ అనేది 3 mm కుందన్ అనేది అతికిస్తున్నానండి. సేమ్ ఇదే విధంగా ఇటువైపు విధంగా అయితే అతికించాను డ్రాప్ షేప్ కుందన్స్ అండ్ రౌండ్ షేప్ కుందన్. అండ్ అదే విధంగా నెక్స్ట్ అటువైపు అంటే ఆపోజిట్ సైడ్ కూడా అదే విధంగా అతికించాలండి. ఆపోజిట్ సైడ్ అనేది ఇప్పుడు అయితే అతికిస్తున్నానండి. ఏ విధంగా అతికిస్తున్నాను అనేది మీరు వీడియోలో చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఫస్ట్ అయితే నేను గ్లో అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఇందులో ఎలా అయితే గ్లో అనేది అప్లై చేసుకున్నామో అదేవిధంగా అటు సైడ్ అంటే ఆపోజిట్ సైడ్స్ గ్లో అనేది అప్లై చేసుకోనికి దానికి మిడిల్లో అయితే గ్లో అనేది అప్లై చేశానండి. ఫస్ట్ ఇప్పుడు మనం కుందన్స్ అయితే అతికిస్తున్నామండి. దీనికైతే డ్రాప్ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నాను రెడ్ కలర్, ఇందాక అతికించినట్టే సేమ్ అదే విధంగా అయితే అతికించేస్తున్నానండి. సో ఈ విధంగా అతికించేసిన తర్వాత దానిపైన డ్రాప్ షేప్ కుందన్ అనేది వైట్ అనేది అతికిస్తున్నానండి. అంటే నెక్స్ట్ బ్యాంగిల్ మొత్తం ఇదే విధంగా అయితే అతికించాలండి, సేమ్ అతికించాలి. నేనైతే ఇది సెట్ అనేది ఆపోజిట్ సైడ్స్ అనేది 4 ప్లేసెస్లో అయితే తీసుకున్నాను. సో అది కూడా మీకైతే చూపిస్తానండి నేను ఏ విధంగా అతికించాను అనేది. సో బ్యాంగిల్ మొత్తం ఇదే విధంగా అయితే అప్లై చేసుకొని అంటే గ్లో అప్లై చేసేసి అతికించుకోవాలండి. అప్పుడు మనకి బ్యాంగిల్ అనేది సెట్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ సింగిల్ బ్యాంగిల్స్ అనేది మనం ప్లెయిన్ బ్యాంగిల్స్ తీసుకున్నాం కాబట్టి వాటి డిజైన్ అయితే ఏం చూపించట్లేదు. సో ఈ విధంగా బ్యాంగిల్ అయితే మనకి ఈ విధంగా అయితే రెడీ అయిపోయిందండి. ఆల్రెడీ మనం డిజైన్ ఎలా చేసానో చెప్పాను కదండి. డ్రాప్ షేప్ కుందన్స్ అతికించిన తర్వాత వాటి మధ్యలో అయితే కొంచెం గ్యాప్ ఉందండి. ఆ గ్యాప్లో అయితే నేను స్క్వేర్ షేప్ కుందన్ అయితే అతికించేసాను. సో మనకి బ్యాంగిల్ సెట్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. సో ఈ బ్యాంగిల్ సెట్ అనేది మీకు నచ్చినట్లయితే కనుక ఎలా ఉంది అనేది నా కామెంట్లో చెప్పగలరండి. మీరు కామెంట్ చేస్తే కనుక ఇలాంటి మంచి మంచి ఐడియాస్ అనేది ఉన్నాయండి. సో నేను మంచి మంచి బ్యాంగిల్ సెట్స్ అనేది నేను మీకు షేర్ చేస్తాను. అంటే నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. ప్లీజ్ అండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నాకు కొంచెం మరిన్ని వీడియోస్ చేయాలి అని ఉంటుంది. సో ఇలాంటి మంచి మంచి ఐడియాస్ అనేది నేను మీకు షేర్ చేయగలుగుతానండి. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసేసుకొని నాకు కొంచెం సపోర్ట్ అనేది చేయగలరండి. సో ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక
ప్లీజ్ అండి లైక్ చేసి కామెంట్ అనేది చేయగలరండి. అండ్ ఈ వీడియోని అయితే షేర్ చేస్తే కనుక ఇలాంటి వీడియోస్ అనేది వేరే వాళ్ళు కూడా చూడడానికి ఉంటుందండి. సో లైక్ చేసి కామెంట్ చేసి షేర్ అనేది చేయగలరండి. సో ప్లీజ్ నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీకి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ అనేది చేయగలరండి. ప్లీజ్ అండి.